హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణ వైట్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే బ్రెడ్ రోల్స్ అయితే చేసుకుందామండి. దానికి కావాల్సింది ముందుగా మనకైతే బ్రెడ్స్ అయితే కావాలి. నేనైతే 5 బ్రెడ్స్ అయితే తీసుకున్నానండి. మీరైతే మీకు ఎన్ని కావాలో అన్ని బ్రెడ్స్ అయితే తీసుకోండి. ముందుగా ఒక పెనం మీద నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఆ బ్రెడ్స్ని రెండు వైపులా ముదురు గోధుమ రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి. కాల్చుకున్నవి ఒక పక్క తీసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి చిన్న చిన్న ముక్కలుగా ఇరుచుకొని మిక్సీ జార్లోకి మిక్సీ పట్టాలి. ఆ పొడిని ఒక బౌల్లో వేసి ఒక గుప్పెడంత పౌడర్ని పక్కకైతే తీసుకుందాం. ఆ ప్రాసెస్ అంటే లాస్ట్ అయితే చెప్తానండి. ఇప్పుడు ఆ బ్రెడ్ పౌడర్లోకి సన్నంగా తురిమిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ వరిపిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, కరివేపాకు, 1 స్పూన్ పెరుగు, తగినంత సాల్ట్ వేసుకొని మనకి కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా చూడితే ఉండలుగా అయ్యేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని దానిలో 2 ఎగ్స్ పగలగొట్టుకొని బాగా షేక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని రోల్స్ లాగా చుట్టుకోవాలి. ఇదే విధంగా అన్నీ ఇలాగే చుట్టుకొని పక్కన అయితే పెట్టుకుందాం. తర్వాత ఆ రోల్స్ని ఎగ్ దాంట్లో డిప్ చేసుకొని మనం ముందుగానే పక్కకు తీసుకున్న ఆ బ్రెడ్ పౌడర్లోకి వేసి బాగా అద్దుకోవాలి. ఇలా ప్రతి ఒక్కటి ఇలాగే అద్దుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆ రోల్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, క్రిస్పీ అండ్ సాఫ్ట్గా ఉండే బ్రెడ్ రోల్స్ అయితే మనకు రెడీ అయిపోయాయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.